నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీ మహావిష్ణువు ఎత్తిన కలియుగ అవతారం శ్రీ వెంకటేశ్వర అవతారం. ఈ తిరుమల రాయుణ్ణి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిగా భక్తులు భావిస్తారు. ఆ బ్రహ్మాండ నాయకుడు ఈ భువన భాండమునంతా ఆవరించే ఉంటాడు. అందుకే శ్రీ వెంకటేశ్వరుడు వెలియని తావే లేదు. అందుకే ఈ ఆపద మొక్కులవాడు పచ్చదనాల పశ్చిమ గోదావరి జిల్లాలో ముఖ్య పట్టణమైన ఏలూరులో కూడా కొలువయ్యాడు. నేటి తీర్థయాత్రలో ఆ ఏలూరు శ్రీ వెంకటేశ్వర దేవస్థానాన్ని వీక్షించి తరిద్దాం. కలియుగానికి ఈ అధినాయకుడు ఏడుకొండలంత దైవం. ఈ వెంకటేశ్వరుడు భక్తులకు సర్వం సమస్తం. సర్వవ్యాపి కావున విష్ణువు అన్న మాటలకు నిదర్శనంలా ఊరు ఊరునా కొలువయ్యాడు. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. వెంకటేశ సమో దేవో. పూర్వం ఈ పట్టణాన్ని హేలాపురి అని పిలిచేవారు. నేడు దానిని ఏలూరుగా వ్యవహరిస్తున్నారు. 1961లో కొందరు భక్తులు పద్మావతి సమేత శ్రీమద్ వెంకటేశ్వర స్వామి వారి పటాన్ని పెట్టి ఓ చిన్న పూరిపాకలో పూజార్చనలు చేసిన ఈ చోటని నేడు ఓ భవ్య మందిరంలో వెంకటేశ్వరుడు కొలువై ఉన్నాడు. మరో తిరుపతి అన్నంత ప్రాచుర్యం పొందిన ద్వారకా తిరుమల సమీపాన్నే నెలకొన్న ఈ ఏలూరు వెంకన్న ఓ విశిష్టతతో వెలుగొందుతున్నాడు. అలర్మేల్ మంగా పద్మావతి గోదాదేవి సహిత శ్రీమద్ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వైభవోపేతంగా అలరారుతోంది. పశ్చిమ గోదావరి పచ్చదనాల ప్రకృతి అందాల ఒడిలో ఒదిగిన ఆలయం, పంచ కలశాలతో పంచ అంతరువుల ఓ భవ్య రాజగోపురం, దానితో పాటే ఆకాశంతో సంభాషిస్తోందా అన్నంత హుందాగా ఓ ధ్వజస్తంభం కనిపిస్తుంది. శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. విశ్వస్మై నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. విష్ణవే నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. వషట్కారాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. భూత భవ్య భవత్ప్రభవే నమః శ్రీ వెంకటేశం మనసా స్మరామి. భూతకృతే నమః శ్రీ శ్రీనివాసం శ్రీ శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. భావాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. భూతాత్మనే నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. భూతాత్మనే నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. పరమాత్మనే నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. ముక్తానాం పరమాయే గతయే నమః శ్రీ వెంకటేశం మనసా స్మరామి. అవ్యయాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. పురుషాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. వినా వెంకటేశం ననాదో ననాద. ఆ తిరువెంకటేశ్వరుని కరుణ దయా లేకపోతే అందరూ అనాథలే కదా. అందుకే అనాథ రక్షక గోవింద గోవింద అని శరణు వేడతారు. ఆ వెంకటేశ్వర స్వామి ఎక్కడ వెలిస్తే అక్కడ శ్రీమన్నారాయణుడు తన దేవేరి కోసం దిగివచ్చి ప్రతిష్ఠితుడైన ఏడుకొండల క్షేత్రమంత వైభవం నెలకొని ఉంటుంది. భక్తుల అభిషేకాలందుకొని సంతుష్టుడైన ఆ ఏడుకొండలవాడు సర్వాలంకార శోభితుడై నేత్రానందకర దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు.
స్థానక భంగిమలో దర్శనమిచ్చే ఆ విగ్రహ రూపాన్ని చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది. సప్తశైల విశాల పన్నగ ఫణిఫణాగ్ర విభూషణం దుష్టదానవ శోషణం శిష్ట జన పరిపోషణం. మైనంపాటి శ్రీనివాసరావు, ఈదర వెంకట్రామయ్య పంతులు వంటి ఎందరో భక్తుల కృషితో రూపుదాల్చిన ఈ ఆలయంలో కొలువైన కోనేటి రాయుడు భక్తజన అర్చనాది కైంకర్యాలను స్వీకరించి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునిగా వెలిగిపోతున్నాడు. గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే. హరియచ్యుతాయని ఆడరే, పురుషోత్తమాయని పొగడరే. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం అంటూ ఆ కలియుగేంద్రునికి హారతి నీరాజనాలు అర్పిస్తారు ప్రధాన అర్చకులు. ఓం వెంకటరమణ హరే స్వామి లక్ష్మీ రమణ హరే, వందనం శ్రీత జనపాల శరణం గోపీలోల, మంగళం గోవింద శుభమంగళం హే ముకుంద, వైకుంఠవాసా దేవా పన్నగ శయన హరే, సంశోభిత లక్ష్మీపతే, శ్రీరాంబుధి స్థిర నిలయ కేశవ ముని జన హృదయ, నమోస్తు నారాయణ మంగళం జనార్దన. ఓం వెంకటరమణ హరే స్వామి లక్ష్మీ రమణ హరే, వందనం శ్రీత జనపాల శరణం గోపీలోల, మంగళం గోవింద శుభమంగళం హే ముకుంద, మధుసూదన హే శౌరి మురారి మా పాహి, దామోదర హే శ్రీహరి, నమామి కమలదళాక్ష, స్మరామి హే జగద్రక్షక, మంగళం వాసుదేవ. శ్రీనివాసిని హృదయేశ్వరి పద్మావతి వరించి మనువాడిన ఈ పద్మావతి అలమేలు మంగ. అలర్మేల్ అంటే పుష్పం పైన, మంగ అంటే దేవత అని విజ్ఞులు వివరిస్తున్నారు. అలర్మేల్ మంగ పద్మం నుంచి ఉద్భవించింది కనుక పద్మావతి అయింది. అలాంటి జగన్మాత ఈ ఏలూరు వెంకన్న ఆలయ ప్రాంగణంలో ప్రధాన ఉపాలయంగా విరాజిల్లుతోంది. అలరులు పురియగా ఆడెనదే, అలరులు పురియగా ఆడెనదే, అలకల కులుకుల అలమేల్మంగ, అలకల కులుకుల అలమేల్మంగ, అలరులు పురియగా ఆడెనదే. ఆ ఆ ఆ
అరవిరి సొబగుల అతివలు మెచ్చగ అరవిరి సొబగుల అతివలు మెచ్చగ అరతెర మరుగున ఆడినదే ఆడినదే నీ మగ 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 మా నిరి సరి దని స నిరి ని స దని పద పమరి గని ని మా గగ గగ దని స దని రి స దని రి స అరతెర మరుగున ఆడెనదే వరుసగ పూర్వదువాళపు తిరుపుల వరుసగ పూర్వదువాళపు తిరుపుల హరికరగిపుచు అలమేల్మంగ అలరులు కురియగా ఆడెనదే అలకల కులుకుల అలమేల్మంగ. తన పాసురాల పదకవిత మాలికలనే వెంకటేశునికి పూలమాలగా వేసి వరించిన అమలిన ప్రేమమయి గోదాదేవి ఓ బాలికగా కోదై భక్తి ఆధ్యాత్మిక విజ్ఞాన ఖనిగా వాసికెక్కడమే కాదు 12 మంది వైష్ణవ మత ప్రచార ఆళ్వారులలో ఒక మహిళా ఆళ్వారుగా కూడా ప్రసిద్ధి చెందింది. ఆ గోదాదేవి ఆండాల అమ్మవారిగా ఇదే ఏలూరు వెంకటేశుని ఆలయంలో పూజలందుకుంటోంది. తిరుప్పావై పాసురాలను కవితలుగా అల్లి ఆ విష్ణువికి మాలగా వేసి ఆయననే తన నాథుడిగా వరించిన అమలిన ప్రేమి విష్ణుప్రియ ఈ గోదాదేవి. అందుకే ఆండాళ్గా శ్రీ వెంకటేశ్వర సన్నిధానాల్లో భక్తజన సేవలందుకుంటోంది. ఏలూరు వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో కూడా ఉపమందిర దేవేరిగా కొలుపులందుకుంటోంది. వాసుడి నెలవు వైకుంఠం. అలా వైకుంఠవాసుడు కలియుగ దైవంగా కొలువుదీరిన చోటు కూడా అపరవైకుంఠమే. ఈ ఏలూరు వెంకటేశ్వర ఆలయంలో జరిగే శ్రీ వెంకటేశుని అర్చనాది కైంకర్యాల కోలాహలంతో అపర వైకుంఠంగా అలరారుతోంది. ఏలూరు వెంకటేశ్వరుని ఆలయ కోలాహలం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో వీక్షిద్దాం. ఏలూరు నగరం రామచంద్రరావుపేటలో వేంచేసినటువంటి శ్రీమద్ అలర్మేల్మంక పద్మావతి సమేత శ్రీమద్ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం. ఈ యొక్క దేవాలయంలో ప్రతి నెల మాసోత్సవం, పక్షోత్సవం, అయనోత్సవం, సంవత్సరోత్సవం అనేటువంటి ప్రతి ఉత్సవాలు కూడా చాలా దిగ్విజయంగా జరపబడుతూ ఉంటాయి. భక్తాదులందరూ కూడా వచ్చి ఈ యొక్క దేవాలయాన్ని సందర్శించి వారి యొక్క కోరికలు స్వామివారికి విన్నవించుకుని వారి కోరికలు తీర్చుకుని ఆ కోరికలు తీరిన తర్వాత మరలా మొక్కుబళ్ళు తీర్చుకునేటువంటి ఆనవాయితీ. పద మాసంలో పవిత్రోత్సవాలు, ఆళ్వారుల అధ్యయనోత్సవాలు, వైశాఖ మాసంలో వైశాఖ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. దైవాలు నీదాసులు అఖిలాండ మేలేటి నీ భక్తులు. ప్రతి జనవరిలో త్రిసప్తాహ బ్రహ్మోత్సవాలు 21 రోజుల పాటు జరుగుతాయి. జాహ్నవి పుట్టిన పాదం నరజాదికదే అభిషేకం. ఎన్నో కొండలెక్కి వెలిగేటి రూపం. ఆదిత్య తాప రుద్రేంద్ర రూప వేదాంత రూప విజ్ఞాన దీప నిన్నే కన్నానయ్య శక్తి రూప ప్రభో వెంకటేశ విభో శ్రీనివాస ప్రభో వెంకటేశ. ఈ
వెంకటేశ్వర దేవస్థానానికి రాష్ట్రం నలుమూలల నుంచి చేరుకోవచ్చు. విజయవాడ విశాఖ జాతీయ రహదారిలో ఏలూరు పట్టణంలో పవర్పేట రైల్వే స్టేషన్కి సమీపంలో ఈ ఆలయం ఉన్నది. స్వరసప్తక శైలేంద్ర విలాస విజయవాడ నుంచి 58 కిలోమీటర్ల దూరంలో, విశాఖపట్నం నుంచి 298 కిలోమీటర్ల దూరంలో, రాజమండ్రి నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఈ ఏలూరు పట్టణం ఉంది. ఏలూరు చేరుకున్న తీర్థయాత్రికులు వివిధ వాహనాల ద్వారా ఈ దేవస్థానానికి చేరుకోవచ్చు. వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి. కొండలంత వరములిచ్చే కోనేటి రాయుడు, గోవిందా గోవిందా అని గొంతెత్తి అర్థించిన వారిని గుండెల్లో కాచుకునే గోవిందుడు, ఎలుగెత్తి వేడుకున్న వారికి అండగా ఏలూరు వెంకన్నగా నెలకొని ఉన్నాడు. ఆ అల్లర్మేళ్లు మంగాపతి, పద్మావతి పెనిమిటి ఈ ఇరుసతుల తిరుపతి దేవేర ఆశీస్సులు ఎల్లప్పుడూ ఎల్లరకు దక్కాలని కోరుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.